హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. రీసెంట్గా ఒక వీడియో చూసా. ఒక వీడియో ఏముందండి, మన ఛానల్లో కిరణ్ టీవీ న్యూస్లో వచ్చేటువంటి ప్రతి వీడియో కింద మన సబ్స్క్రైబర్ చాలా ఎక్కువగా కమెంట్స్ చేయటం అనేది నేను గుర్తించా. మనం గుర్తించేటప్పుడు దాని గురించి అతనికి కూడా కృతజ్ఞతలు చెప్పాలిగా. సో అందుకనే ఒకళ్ళు కాదు, కొంతమంది ఉన్నారు ప్రత్యేకంగా మన కిరణ్ టీవీ న్యూస్ ఛానల్లో చేసేటువంటి ప్రతి వీడియో కింద వాళ్ళు కమెంట్స్ చూసి, అంటే వీడియో మొత్తాన్ని చూసి ఎంత డ్యూరేషన్ ఉంటే అంత డ్యూరేషన్ని చూసి వాళ్ళు కింద కమెంట్స్ చేయటం అనేది నాకైతే చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా అలాంటి సబ్స్క్రైబర్లందరికీ కూడా ధన్యవాదాలు. మీరు ఏదైతే మీ అభిప్రాయాన్ని డెఫినెట్గా తెలియచేయండి. అది మంచి అయినా చెడైనా తెలియచేయండి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ప్రియమైన ఆ సబ్స్క్రైబర్ల కోసం, అభిమానుల కోసం కొంతమందిని అయితే నేను ఐడెంటిఫై చేశాను. వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాలి. ప్రతి దాంట్లో కూడా మేము చేసేటువంటి ప్రతి వీడియోని కూడా చూసి కమెంట్ చేస్తున్నారు కొంతమంది అభిమానులని చెప్పాలి, ఇంకా చెప్పాలంటే డైహార్డ్ ఫ్యాన్స్ అని చెప్పాలి. వాళ్ళలో కొంతమందిని మీకు పరిచయం చేస్తా. ఎందుకు వీళ్ళ కోసం ఇప్పుడు ప్రత్యేకంగా వీడియో చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందో కూడా చెప్తా. నార్మల్గా అందరూ పాజిటివ్ కమెంట్సే చేస్తారు, కొంతమంది నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళని కూడా గుర్తించాలిగా. ఎందుకంటే వాళ్ళు ప్రతి వీడియోని కూడా లాస్ట్ వరకు చూసి వాళ్ళ అభిప్రాయాన్ని చెబుతున్నారు. కాకపోతే అది ఒక విధమైనటువంటి అభిప్రాయమే అనుకోండి, అది ప్రతిసారి చెప్తున్నటువంటి అభిప్రాయంగా కూడా నేను గుర్తించాను. ఒకసారి మీకు చూపిస్తాను కొంతమందికి సంబంధించినటువంటి వీడియోస్. ఇవన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించాయి. ఇదిగోండి, రీసెంట్గా జగన్ చేస్తే తప్పేంటి అనేటువంటి ఒక వీడియో వచ్చింది. ఈ వీడియోకి సంబంధించి ఇలా ప్రతి వీడియోకి సంబంధించి కొన్ని కమెంట్స్ అయితే మనకు వస్తూ ఉంటాయి. ఆ కమెంట్స్ ఒకసారి మీకు చదివి వినిపిస్తా. ఒకసారి ఇక్కడ చూడండి. ఇగో ఏవైతే మన కమెంట్స్ ఉంటాయో ఆ కమెంట్స్లో ఎక్కువగా కనిపించేటువంటి ఒక వ్యక్తి గురించి నేను మీకు ఇప్పుడు పరిచయం చేయాలి. అతని అభిమానానికి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పనిగట్టుకుని ప్రతిసారి చూసిన ప్రతి వీడియోకి కమెంట్ చేయటం అంటే మాటలు కాదు. ఇదిగోండి, కులపిచ్చి అనేటువంటి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది చూసారా. ఈ కులపిచ్చి అనేటువంటిది ఈ వ్యక్తి వరుసగా చాలా వీడియోలకి ప్రతిదానికి పెడతా ఉంటాడు. ఇతను ఒకడు చెత్త టీవీ, ఫేక్ న్యూస్, ఇంకొకటి అని చెప్పి. ఈ వీడియో ఏంటి అనేది మీకు ఒకసారి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడిన దానికి ఒకసారి ఆ వీడియో ఏంటో కూడా చూసిన తర్వాత కమెంట్ చేద్దాం. ఇది నిజంగానే ఫేక్ న్యూసా ఏంటి అనేది కూడా తెలియాలి కదా జనాలకు కూడా. ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఆయన ఒక ట్వీట్ చేస్తే దానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఆయన రీసెంట్గా ఎవరైతే ఒక వ్యక్తి సిదిరి అప్పలరాజు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైతే ఒక వ్యక్తిని గుద్ది చంపేసిన తర్వాత ఆ వ్యక్తిని కాపాడడం కోసం తన కొడుకని చెప్పి సాక్ష్యాలు తారుమారు చేయటం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నాలు, అలాగే ఆ వ్యక్తి బతుకుండగా అక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ బతుకుంటే అక్కడ గాలి కుదిలేసి డాక్టర్ అయ్యుండి కూడా అతన్ని వాళ్ళ కొడుకుని మాత్రమే తీసుకెళ్ళిపోయి ఆ కొడుకుని రక్షించుకునేటువంటి క్రమంలో ఆయన కూడా దొరికిపోయి సీసీ కెమెరాలతో సహా అడ్డంగా బుక్ అయిపోయినటువంటి దాని గురించి మనం వీడియో చేసుకున్నాం. ఏది తప్పు దీంట్లో? ఫేక్ న్యూస్ అంటున్నారు. సిదిరి అప్పలరాజు అడ్డంగా అక్కడ ఒక అబ్బాయి గుద్దేసి అక్కడ పడిపోయి ఉంటే ఆ గుద్దేసినటువంటి వ్యక్తిని మాత్రం తీసుకుని ఎవరైతే గాయపడ్డారో ఆ వ్యక్తికి సంబంధించి అతన్ని బతికున్నాడు అని తెలిసి కూడా అక్కడికి వదిలేసి ఆ అబ్బాయిని తీసుకువెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ చేసుకుని ఆ అబ్బాయి కాదు వేరే అబ్బాయిని అక్కడ గుద్దాడు అనేటువంటి విధంగా చేయాలనుకోవడంలో సీసీ కెమెరాలతో సహా చాలా క్లియర్గా కనిపించింది. అలాగే ఆ చనిపోయినటువంటి ఆ వ్యక్తిని కనీసం పరామర్శించడం పక్కన పెడితే ఆ కుటుంబానికి ఒక గోల్డెన్ ఆఫర్ కూడా ఇచ్చారు. అదేంటో కూడా మనం మాట్లాడుకున్నాం. ఒక నిరుపేద కుటుంబం కనీసం తినడానికి తిండి కూడా ఏ పూట కాపూట వాళ్ళు ఎత్తుక్కునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి కుటుంబం. ఆ రోజు అతను చనిపోయినప్పుడు ఇంట్లో ఏమీ లేక వాళ్ళ అబ్బాయికి ఒక 5 రూపాయలు పెట్టి పార్లే బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి వాటర్లో కలిపి అవి పెడుతుంది, బిస్కెట్లు పెడుతుంది తల్లి. అలాంటి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మీకు 1,00,000-1,50,000 పడేస్తాను, చనిపోయాడు కదా, ఎవరైతే ఆ చనిపోయిన ఇతని భార్య ఉందో ఆవిడ్ని మా ఇంటికి పని చేయడానికి అంట్లు తోమటానికి పంపించండి అని చెప్పి గోల్డెన్ ఆఫర్ ఇచ్చాడు. ఇవి మనం చెప్తుంది కాదు, అక్కడ బాధిత కుటుంబం చెప్తుంది. ఇది ఎక్కడ ఫేక్ న్యూస్? సరే,
ఇలా కొంతమంది ఇంకా ఇవి ఈ కులపిచ్చి అనేటువంటిది ఇతను చాలా ఆల్మోస్ట్ చాలా వీడియోలకు ప్రతి వీడియోకి మీరు చూస్తే కనుక కింద కమెంట్స్ రూపంలో అతను తెలియజేస్తూనే ఉంటాడు. ఇక్కడ ఇంకా కొన్ని వీడియోస్ ఇంకొక అతను కూడా ఉన్నారు. అతను చాలా కీలకమైనటువంటి వ్యక్తి అనమాట. ఇంకా హార్డ్ కోర్ ఫ్యాన్ అని చెప్పాలి అతనైతే కంప్లీట్గా ప్రతి వీడియో చూస్తారు. ప్రతి వీడియో చూసి ప్రతి వీడియో కూడా అతను కమెంట్ చేయడం అనేది కూడా మనం చూసాం. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఇవన్నీ చూసుకోండి. ఇలా చాలామంది చాలా రకాలుగా కమెంట్స్ చేస్తూ ఉంటారు. బట్ అన్నీ మనం పట్టించుకోం, కానీ కొన్ని కమెంట్స్ మాత్రం మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తాం కదా అప్పుడప్పుడు, ఏం జరుగుతుంది ఏంటి అని. దీంట్లో ఈయన మాత్రం మోసీన్ అనుకుంటా, మోసీన్ అని చెప్పేసి ఈయన ప్రతిసారి చాలా ఎక్కువ వీడియోస్ మన కోసం ఎక్కువ ఆల్మోస్ట్ ఎన్ని కమెంట్స్ చేస్తున్నారో మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఆయన ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఎన్ని కమెంట్స్, ప్రతి దానికి కూడా ప్రతి వీడియోకి కూడా ఆయన కమెంట్స్ చేస్తూనే ఉంటాడు. ఆయన వరుస పెట్టి ఎన్నో వీడియోలకు ఒకటి కానీ కాదు, రెండని కాదు, వరుస పెట్టి ఆయన ఇతను చాలా ఎక్కువ కమెంట్స్, ఎక్కువ ప్రతిదాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. పాపం వ్యతిరేకించినా నేనైతే ఏమనట్లా, వ్యతిరేకించండి. కాకపోతే మేము చెప్తుంది నిజమా కాదా అని చెప్పి ఒక డౌట్ఫుల్ పెడుతున్నారు కదా, దాని గురించి మీకు క్లారిటీ ఇవ్వడానికైతే వచ్చా. ముఖ్యంగా ఈయన విపరీతమైనటువంటి అభిమాని మనకి. ఆల్మోస్ట్ కిరణ్ టీవీ న్యూస్లో చేసినటువంటి ప్రతి వీడియోకి ఆయన ఈ ఫోటోతో, చిన్నబాబు ఫోటోతో కమెంట్స్ పెట్టడం అనేది మీరు చూస్తే కనుక చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అది ఫేస్బుక్ అయినా అలాగే యూట్యూబ్ అయినా ప్రతి దాంట్లో కూడా ఆయన తప్పకుండా ఆయన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ అభిమానించే వాళ్ళకన్నా కూడా వ్యతిరేకించే వాళ్ళు కూడా ఎక్కువగా వీడియోని చూసి వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఆయన చూసి నేర్చుకోవాలేమో అని అనిపించింది. సరే, ఇకపోతే ఆయన ఏం మాట్లాడారు, చాలా సందర్భాలు ఈ క్వశ్చన్ అడిగారు ఆయన. అందుకే ఈ వీడియో ప్రతిసారి కన్నా ఆయన కోసం ఈ వీడియో చేస్తున్నా. మోసిన్ గారు థ్యాంక్ యూ, మీరు సబ్స్క్రైబ్ చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ మా వీడియో ప్రతి వీడియోని చూస్తున్నారు అంటే 100% మీరు సబ్స్క్రైబ్ చేసే ఉంటారు. మేము చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందనే నేనైతే అనుకుంటున్నా. అలాగే నిజంగానే మీరు చేసేటువంటి ఆల్మోస్ట్ చాలా కమెంట్లు చూసాం. ఎక్కువగా మీరు అడిగింది ఈ 32,000 మంది అమ్మాయిల మిస్సింగ్ అనటం, ఇవి పవన్ కళ్యాణే చేస్తాడు ఇలాంటి తప్పుడు ఆరోపణలు అన్నట్టుగా మాట్లాడింది. 30,000 ఎవరైతే అమ్మాయిలు 2019 నుంచి 24 వరకు ఆడపిల్లలు అదృశ్యం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో, ఇప్పటికీ ఇలాంటి కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా పదే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. మా జగనన్న అనుకుంటూ ఆయన చాలా వీడియోలో చాలా గొప్పగా మాట్లాడారు. అందుకే వైఎస్ఆర్సీపీ అని అంటున్నాను. అయినా కూడా నాకైతే గౌరవం ఉంది ఆయన మీద. అయితే దీని మీద నేను క్లారిటీ ఇవ్వాలనుకున్నా. ఒక్కసారి మీకు ఇందాకట గురించి ఆ కులపిచ్చి అనే దాని గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు ఈ 30,000 అమ్మాయిల గురించి నేను చెప్పడం కాదు, చాట్ జీపీటీని అడిగా. అంటే మినిమం కదా, ఎక్కడికో వెళ్ళి ఇప్పుడు వెళ్ళి మనం డేటా తెచ్చుకోవటం అంటే కష్టం. కాబట్టి చాట్ జీపీటీ అన్ని రకాల సోర్సుల్ని తీసుకొచ్చి మన ముందు పెడుతుంది. అంటే దాని దగ్గర డేటా ఉంటేనే, అది లీగల్గా ప్రూవ్ అయితేనే దానికి సంబంధించినటువంటి డేటా ఉంటుంది. లేదంటే లేదు అని చెప్పేస్తుంది. అధికారికంగా ఎక్కడ కనిపించలేదు అని చెప్తుంది. సో దాని గురించే మీరు కూడా ఎవరు మోసిన్ గారు కాబట్టి మోసిన్ గారికి చెప్తాను, మీరు ఒక్కసారి గూగుల్ని అడగండి. 2019 నుంచి 24 వరకు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి డేటా నిజమా కాదా? చాట్ జీపీటీని అడగండి. ఏ టూల్స్ వచ్చినాయి కదా. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా ఇది ఫేక్ న్యూస్ అని చెప్పి ఎలా నమ్ముతున్నారో నాకైతే అర్థం కాలేదు. సరే, నేను చెప్పడం కదా, ఒకసారి చాట్ జీపీటీ ఏమని చెప్తుందో మీకు చూపిస్తా. ఇది ఆంధ్రప్రదేశ్లో నేను ఇందాక అడిగాను చాట్ జీపీటీని. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు ఆడవాళ్ళ అదృశ్యం 30,000కు పైగా జరిగాయని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. దీనిపై కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్లో కూడా స్పందించింది. దీనిపై వివరాలు కావాలి అని చెప్పి అడిగారు. అడిగితే ఏమిచ్చిందో చూడండి. అవును, మీరు చెబుతున్న విషయం, పవన్ కళ్యాణ్ గారు 30,000కు పైగా అమ్మాయిలు అదృశ్యమయ్యారు అనే అంశం సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో సమాధానం. ఇందులో ఒక ముఖ్యమైనటువంటి క్లారిటీ కూడా ఉంది. 2019 నుంచి 24లో 30,000 అనేది అధికారికంగా ఓకే. కాలానికి సంబంధించి సంఖ్య ఇంకా పెరిగింది. చెప్పాలంటే మోసిన్ గారు మీరే చాలా క్లారిటీగా చూడాలి. 30,000 మంది కాదు, 32,000 మంది కూడా కాదు, 44,000 మంది 2019 నుంచి 24 వరకు కూడా 2024 వరకు కూడా అదృశ్యమైనటువంటి మహిళల సంఖ్య. ఇంకా చాలా చూపిస్తాను.
దీనికి సంబంధించి ఇదిగోండి చూసుకోండి, ఇక్కడ చాలా క్లారిటీగా 21 వరకే 2019 నుంచి 21 వరకే 30,000 మంది మిస్సింగ్ అయ్యారు. ఆ తర్వాత ఇంకా చాలా ఎక్కువ జరిగింది, అది కూడా మీరు చూడాలి. ఇదిగోండి 30,196 మంది జస్ట్ ఆ 2 సంవత్సరాల్లోనే మిస్ అయ్యారు. మీకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇకపోతే పార్లమెంట్లో చెప్పింది ఇక్కడ చాలా క్లియర్గా 19, 20, 21కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ గణాంకాలు ఎక్కడెక్కడ ఏ సంవత్సరంలో 18 ఏళ్లకి సంబంధించినటువంటి లోబడిన వాళ్ళు ఎంతమంది, 18 ఏళ్ల పైబడిన వాళ్ళు ఎంతమంది అనేది కూడా ఇక్కడ లెక్కలతో సహా ఇచ్చారు. మీరు నేను చెప్పింది కాదు, డేటా చెప్పింది. వాళ్ళకి ఇచ్చినటువంటి సోర్సు ప్రకారం కూడా చాలా క్లియర్గా చెప్తుంది. అదిగోండి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ సమాధానంలో ఎన్సీఆర్బీకి సంబంధించి క్రైమ్ ఇన్ ఇండియా డేటాలో ఆధారంగా చాలా క్లియర్గా ఉన్నాయి అని చెప్తుంది. దీనికి సంబంధించి ఇదిగో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక గణాంకాలు ఇక్కడ చాలా క్లియర్గా మినిస్ట్రీ శాఖ, హోంమంత్రిత్వ శాఖ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా ఆయన దగ్గర ప్రూఫ్ లేకుండా మాట్లాడేటువంటి అవకాశమే లేదు. ఒకసారి మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ఆయన ఏది మాట్లాడినా సరే ఆయన దాని మీద స్టాండ్ అయ్యే ఉంటారు. అది వెనక్కి తీసుకోవడం అనేది జరగదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ 1కి 10 సార్లు చెక్ చేసుకుంటారు. ఆయనకి మంచి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది ఆయన దగ్గర, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే మొత్తం 2019 నుంచి 23 సంవత్సరాలకు గాను వచ్చినటువంటి డేటా అందరూ కలిపితే 44,685 మంది మిస్ అయ్యారు. ఇక్కడ ప్రతిసారి మీరు ఇదేదో పెద్ద దీన్ని పట్టుకుని మీరు లాగాల్సిన అవసరం, తెగే వరకు లాగితే ఇలాగే ఉంటుంది. ఇంకా మీరు ప్రతిసారి లాగి మోసిన్ గారు లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ మోకాళ్ళలో ఉంటుందో అరికాల్లో ఉంటుందో అర్థమై సావదు. లోకల్గా మనం మినిమం జ్ఞానం ఉన్నవాళ్ళం కదా, చాట్ జీపీటీలు ఉన్నాయి, గూగుల్లో ఉన్నాయి, ఇవన్నీ కుర్చీ చూసుకుంటే అది తెలిసిపోద్ది కదా. అంటే వీళ్ళకి తెలుసు అయినా కానీ చెప్తారు. ఇంకా ఇగోండి చాలా క్లియర్గా మీరు చూస్తే కనుక ఇక్కడెక్కడ ఎవరెవరు ఏ టైంలో హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించినటువంటి హెల్ప్ డెస్క్లు కూడా పెట్టారట. మరి ఎందుకు ఇంత భారీ ఎత్తున గనక ఆంధ్రప్రదేశ్లో జరగకపోయి ఉండుంటే ఇక్కడ చూసుకోండి ఎక్కడెక్కడ పెట్టారో కూడా చూడండి. 2029 సమాధానం తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ ఉన్నట్లు పేర్కొంది. క్లారిటీగా అంటే వెళ్ళిపోతున్నారు. అది హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి ఏదో ఒక రకంగా అది పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, వేరే వ్యక్తుల్ని నమ్మి మోసపోయి ఉండొచ్చు, నిజంగానే ఎత్తుకుపోయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ జరిగిన మాట వాస్తవం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాలు చెప్పాయి. వాళ్ళకి వచ్చినటువంటి డేటా చెప్తుంది. రికవరీ అయినటువంటి పర్సంటేజ్ కూడా మనం చూసుకోవాలి. రికవరీ అయ్యారు కానీ పూర్తి స్థాయిలో అవ్వలేదు. పైగా ఇక్కడ కొంతమంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అక్కడ ఎవరైతే 2019 నుంచి 24 వరకు పనిచేసినటువంటి కొంతమంది వాలంటీర్ల హస్తం, కొంతమందే, అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూడా చెప్పారు, కొంతమంది హస్తం ఉంది. ఎందుకంటే చాలామంది ముసలి వాళ్ళని చంపేశారు, ఆడవాళ్ళని, ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి మహిళలను వేధించినటువంటి ఘటనలు ఉన్నాయి, వాళ్ళ మీద దాడులు చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. అంటే వీళ్ళు నిజంగానే సింగిల్ విండ్ అంటే మహిళన ఎవరు ఏంటి అనే డేటా వాళ్ళ దగ్గరే ఉంటుంది. పెన్షన్ ఇవ్వడానికో ఇంకొకటి ఇవ్వడానికో వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలా కొంతమందికి అవకాశం దొరికినప్పుడు కొంతమంది వాలంటీర్లు చేసినటువంటి దరిద్రమైనటువంటి పని ఆ రోజు చాలానే ఉన్నాయి. కేసులు 1-2 కాదు. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకు సంబంధించి కొంతమంది ఎవరైతే ఇలా చెడు కార్యక్రమాలకు క్రైమ్కి అలవాటు పడ్డారో వాళ్ళందరి గురించి కూడా సపరేట్ డేటా కావాలంటే మీరు చాట్ జీపీటీని అడగండి, నన్ను కూడా అవసరంలే. ఓకేనా? ఏదేమైనా కానీ మోసిన్ గారికి కిరణ్ టీవీ తరఫున ధన్యవాదాలు. మా ప్రతి వీడియో చూస్తున్నందుకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇలాగే కమెంట్స్ రూపంలో పెట్టండి. మేము దానికి క్లారిఫై ఇచ్చేటువంటి ప్రయత్నం 100% చేస్తాం. మాకు ప్రతి సబ్స్క్రైబర్ కూడా మాకు విలువైన వాళ్ళే. వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతి కమెంటు కూడా మాకు చాలా చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుందనేది మేమైతే డెఫినెట్గా చెప్పగలం. దయచేసి మిగతా వాళ్ళు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలను కరెక్టో కాదో 1-2 సార్లు చెక్ చేసుకుని మీరు చూడండి.